తెలుగు ప్రజలకు ఒళ్ళు గగ్గుర్పాటు తెప్పించే పొలిటికల్ డైలాగ్ ఒకటుంది. అదే నేను గొప్ప విజనరీ. ఈ డైలాగ్ని చంద్రబాబు దశాబ్దాలుగా చెప్తూ తెలుగు ప్రజలను వేధిస్తూనే ఉన్నారు. అసలు విషయం ఏంటంటే ఆయన నిజంగానే విజనరీనే. ఏ కుటుంబాన్ని చీల్చితే తనకు లాభం వస్తుందని గ్రహించడంలో బాబు గారు మహా విజనరీ. ఏ ఫ్యామిలీలో నిప్పులు రాజేస్తే తనకు ఉపయోగం ఉంటుందో తెలుసుకోవటంలో గ్రేట్ విజనరీ. పిల్లనిచ్చిన మామ ఇంటి వాసాలే లెక్కపెట్టిన ఘనుడికి నమ్మిన పార్టీ నేతల కుటుంబాలను నిలువునా చీల్చటం పెద్ద లెక్కేం కాదు కదా. అందుకే ఇప్పుడు ఆ పనిలో బిజీగా ఉన్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. అందరినీ కలుపుకొని పోయే వ్యక్తిని నాయకుడు అంటారు. మరి విడదీసి వినోదం చూసే వ్యక్తిని ఏమనాలి? చంద్రబాబు అనాలి అంటున్నాయి రాజకీయ వర్గాలు. చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం కుట్రలు కుతంత్రాలమయమే. పొలిటికల్ కెరీర్ ప్రారంభంలోనే అన్నగారి కుటుంబాన్ని అడ్డంగా చీల్చిన ట్రాక్ రికార్డు ఉన్న ఘనుడు చంద్రబాబు. ఇప్పుడు సొంత పార్టీ నేతల కుటుంబాల మీదే పడ్డాడు. చంద్రబాబు రాజేసిన చిచ్చు కేసినేని నుంచి యనమల వరకు అనేక కుటుంబాలలో సెగలు కక్కుతోంది. నారా చంద్రబాబు నాయుడు రాజకీయ విలువలను దిగజార్చడంలో దేశంలోనే చంద్రబాబుకి పోటీ ఇచ్చే నాయకుడు లేడు, రాడు. రాజకీయం అంటే కుట్రలు చేయాలి, అధికారం ఉంటే స్కామ్లు చేయాలి, నమ్మినోళ్లు ఉంటే తడిగుడ్డతో గొంతుకోయాలి. చంద్రబాబుకి తెలిసిన నీతి ఇదే. దశాబ్దాలుగా ఈ ఫార్ములానే నమ్ముకుని రాజకీయంగా ఎదిగారు చంద్రబాబు. ఇప్పుడు టీడీపీ గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభంలో ఉంది. దానికి కారణం కూడా చంద్రబాబే. పార్టీ రోజు రోజుకి కళ్ల ముందే కుదేలైపోతుంటే, ప్రజాక్షేత్రానికి దూరమైపోతుంటే ఏం చెయ్యాలో తెలియక కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో కూడా చంద్రబాబు కుట్రలను కుతంత్రాలను నమ్ముకుని ముందుకు సాగుతున్నారు. ఆ క్రమంలోనే పార్టీ నేతల కుటుంబాలపై చంద్రబాబు కన్నుపడిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేసినేని నాని ఫ్యామిలీ నుంచి యనమల ఫ్యామిలీ వరకు అన్ని కుటుంబాల్లో రాజుకున్న చిచ్చు వెనక ఉన్నది చంద్రబాబే అని రాజకీయ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. ఇదిగో ఇలా చూడండి. విజయవాడ పార్లమెంట్ పరిధిలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ. తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో విజయవాడ ఎంపీ కేసినేని నాని, ఆయన సోదరుడు చిన్ని వర్గీయులు ఇలా బాహాబాహికి దిగారు. చంద్రబాబు తిరువూరు పర్యటన ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన నాయకుల మధ్య ఫ్లెక్సీ వివాదం ఘర్షణకు దారితీసింది. పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎంపీ నాని ఫోటో లేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. అదే సమయంలో కేసినేని సోదరుడు చిన్ని కూడా పార్టీ కార్యాలయానికి రావడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. జిందాబాద్, గోబ్యాక్ నినాదాలతో 2 గంటల పాటు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ ఘర్షణకి కారణం ఫ్లెక్సీలో కేసినేని నాని ఫోటో లేకపోవడమే. అయినా అసలు కేసినేని బ్రదర్స్ మధ్య సాగుతోన్న ఈ వార్కి కారణం మాత్రం చంద్రబాబే. కేసినేని నాని ముక్కుసూటి మనిషి. వరుసగా రెండోసారి విజయవాడ నుంచి ఎంపీగా గెలిచారు. తాను చెప్పినట్టు లెక్కలేనట్టుగా డబ్బులు ఖర్చు పెట్టే నాయకులనే చంద్రబాబు ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇష్టం వచ్చిన రీతిలో డబ్బులు ఖర్చు చేయడానికి కేసినేని నాని వ్యతిరేకి. పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఇష్టానుసారంగా డబ్బు ఖర్చు పెట్టడమే మార్గం కాదని కేసినేని నాని చెప్పడంతో రంగంలోకి ఆయన సోదరుడు కేసినేని చిన్నిని దింపారు చంద్రబాబు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా సంపాదించిన చిన్ని చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉండడంతో నానికి వ్యతిరేకంగా చిన్నిని స్వయంగా చంద్రబాబే ప్రోత్సహిస్తూ వచ్చారు. ఈసారి ఎంపీ టికెట్ నీకే అంటే నీకే అంటూ ఇద్దరికీ చెబుతూ ఆ కుటుంబంలో చంద్రబాబు చిచ్చురేపారు. గత 2 ఏళ్ల నుంచి ఈ వ్యవహారం మరింత శృతిమించింది. ఇప్పుడు బాహాబాహికి దిగేదాకా వచ్చింది. ఒక వ్యక్తి పల్లెటూరులో నన్ను కొట్టంగా అన్నాడు. అయినా భరించాను. నేనేదో మీకు తెలుసు 9 నెలల నుంచి మీ అందరికీ కూడా. ఇప్పుడు ఏ రోజు కూడా నేను ఏ కాన్స్టిట్యూన్సీలో వర్గాలు అనుకోవట్లేదు కూడా ఇవాళ కూడా. కాకపోతే ప్రజలు ఇప్పుడు ఎట్లా ఉంటాయంటే మనోభావాలని నేను ఓటు పట్టవచ్చు, అందరూ ఓటు పట్టరు కదా. సో అదే ఇవాళ జరిగిన తర్కణం సంవత్సరాల నుంచి రగులుతున్న పంపిణీ. సో ఎక్కడో చోట దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. దశాబ్దాలుగా ఒక్కటిగా ఉన్న కేసినేని నాని కుటుంబాన్ని రాజకీయ కుట్రలతో చంద్రబాబు అడ్డంగా చీల్చేశారు. చంద్రబాబు, లోకేష్ ఆశీస్సులతో రంగంలోకి దిగిన కేసినేని చిన్ని అలియాస్ శివనాథ్ విజయవాడ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో నాటి నుంచి కేసినేని నానికి టీడీపీ నేతలు దూరమవుతూ వచ్చారు. 4 నెలల క్రితం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నేత ఎంఎస్ బేగ్ పుట్టినరోజు వేడుకల్లో కేసినేని బాంబు పేల్చారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా నేనే గెలుస్తా, ఎవరు అడ్డుపడినా పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎంఎస్ బేగ్ని గెలిపిస్తా అన్నారట.
దీంతో బెజవాడ టీడీపీలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఇప్పుడు ఏకంగా అన్నదమ్ముల వర్గీయులు బాహాబాహీకి దిగేదాకా పరిస్థితి వచ్చేసింది. చంద్రబాబు కేసినేని చిన్నికే ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేసినట్టుగా పార్టీలో చర్చ సాగుతోన్న తరుణంలో కేసినేని నాని ఎలాంటి స్టెప్ తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. దశాబ్దాలుగా ఒక్కటిగా ఉన్న కుటుంబాన్ని తన స్వార్థం కోసం నిలువునా చీల్చిన చంద్రబాబు రాబోయే రోజుల్లో ఆ ఫ్యామిలీలో ఇంకెన్ని మంటలు రేపుతారో అన్నది చర్చనీయాంశంగా మారింది. కుంభకోణాల్లో పీహెచ్డీ పూర్తి చేసిన కుట్రదారు చంద్రబాబు. రాజకీయ జీవితం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు ఎదుగుదల వెనుక, కీలక మలుపుల వెనుక ఖచ్చితంగా ఒక కుట్ర ఉంటుంది, వెన్నుపోటు ఉంటుంది. దేశంలో కన్నింగ్ పాలిటిక్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబే. కుటుంబాలను చేల్చటం, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం చంద్రబాబుకు కొత్తేం కాదు. బాబు నయవంచనకి ఎన్టీఆర్ లాంటి వ్యక్తే తట్టుకోలేక ఎంతో క్షోభను అనుభవించి తనువు చాలించారు. ఇక పార్టీ నేతల ఫ్యామిలీలు చంద్రబాబుకు ఒక లెక్క. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేసే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పే నాయకులు వస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరకు వస్తారు. రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు, మోసాలు చేస్తారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. విన్నారుగా, అప్రమత్తంగా ఉండమని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన జాగ్రత్త కేవలం ప్రజలకు మాత్రమే కాదు, టీడీపీ నాయకులకు కూడా వర్తిస్తుందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు తన స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తారు. కుటుంబాలను నిలువునా చీల్చడంతోనే ఆయన రాజకీయ ఎదుగుదల మొదలైంది. వాళ్ళలో మానవత్వం ఎలా ఉంటుందేమో అని పరీక్షించాను నేను. మానవులం కాదు మేము, పశువులం. నమ్మిన వాళ్ళకు ద్రోహం చేస్తాం, నమ్మిన వాళ్ళ గొంతు తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న ఘాతకులు వాడు. చరిత్ర మరవదు, ఎప్పుడూ జరిగింది. ఒకప్పుడు మరి మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజున తండ్రిని జైల్లో పెట్టి అన్నాన్ని చంపించాడు ఔరంగజీబ్ అన్నారు. ఈనాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం, ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. మనిషి పోతాడేమో కానీ ప్రజల మనస్సు పోదు, ఆలోచన పోదు, రికార్డు పోదు, అది శాశ్వతం. పిల్లనిచ్చిన మామే నా అల్లుడు ఇంత దుర్మార్గుడు అని తేల్చి చెప్పిన తర్వాత ఇక ఎవరైనా ఏం మాట్లాడడానికి ఉంటుంది? కానీ మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడవడంతో తన నయవంచన రాజకీయాలకు ముగింపు పలకలేదు చంద్రబాబు. మరింతగా పదును పెట్టారు, విచ్చలవిడిగా చెలరేగిపోయారు. అధికారం కోసం, అవసరాల కోసం, ఆ పూట రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఎన్టీఆర్ కుటుంబాన్నే నిలువునా చీల్చిన చంద్రబాబు అదే వంచన బుద్ధిని అనేకసార్లు ప్రదర్శించారు. ఎన్నో కుటుంబాల్లో నిప్పులు రాజేశారు. చంద్రబాబు రాజకీయ జీవితం ప్రారంభమైంది కాంగ్రెస్తో. చంద్రగిరి నుంచి 1978లో ఎమ్మెల్యేగా గెలిచారు. టి అంజయ్య ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఎన్టీఆర్తో ఆయన పరిచయమే ఆయనకు అల్లుణ్ణి చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ టీడీపీ పెట్టారు. ఇందిరాగాంధీ ఆదేశిస్తే తన మామ మీదే పోటీ చేస్తానని డాంబికాలు పలికారు. ఎన్టీఆర్ ప్రభంజనంలో కాంగ్రెస్ ఓటమి పాలైంది. చంద్రగిరిలో చంద్రబాబు ఓడిపోయారు. అప్పటిదాకా మామ మీదే పోటీ చేస్తానని ఆవేశపడిన చంద్రబాబు ఎమ్మెల్యేగా ఓడిపోగానే ప్లేటు ఫిరాయించారు. భార్యతో ఎన్టీఆర్ మీద తీవ్ర ఒత్తిడి తెచ్చి తనను పార్టీలో తీసుకునేలా చేశారు. పిల్లనిచ్చిన మామ, పార్టీ క్యాడర్ వద్దంటే వద్దు అంటున్నా పార్టీలోకి తీసుకున్న మామ. ఆ తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి ఇచ్చిన మామనే నమ్మించి నట్టేట ముంచేశారు చంద్రబాబు. లక్ష్మీ పార్వతి వైపు వేలు చూపిస్తూ తన కుట్రని అమలు చేశారు. ఎన్టీఆర్ సారథ్యంలోని టీడీపీ 1994 అసెంబ్లీ ఎన్నికల్లో 216 సీట్లతో మళ్లీ అధికారంలోకి వచ్చింది.
అప్పట్నుంచే పార్టీలో పాలనలో లక్ష్మీపార్వతి జోక్యం పెరిగిపోతోందన్న భావనని అందరికీ కల్పిస్తూ తన కుతంత్రాలకు పదును పెడుతూ వచ్చారు చంద్రబాబు. ఎన్టీఆర్ కుటుంబాన్ని చీల్చేశారు. ఆ మాటకొస్తే అసలు ఆ కుటుంబం మొత్తాన్ని ఎన్టీఆర్కి వ్యతిరేకంగా మార్చేశారు. 1995 ఆగస్టు 24వ తేదీన ఎన్టీఆర్నే సస్పెండ్ చేస్తూ చంద్రబాబే టీడీఎల్పీ నేత అయిపోయారు. ఆ తర్వాత వైస్రాయ్ హోటల్ వేదికగా తర్వాత కథ నడిపించారు. తన ఎమ్మెల్యేలను బంధించారని వాళ్లను విడిపించడం కోసం ఆగస్టు 27న వైస్రాయ్ హోటల్కి వెళ్లిన ఎన్టీఆర్పై చెప్పులు వేయించిన ఘనుడు చంద్రబాబు. ఎన్టీఆర్ కుటుంబం మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్న చంద్రబాబు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు డిప్యూటీ సీఎం ఇస్తానని ఇవ్వకుండా మోసం చేశారు. ఇక హరికృష్ణకి మంత్రి పదవి ఇచ్చినా 6 నెలలే మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాకపోవడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొద్ది కాలానికి హిందూపూర్ ఉప ఎన్నికలో హరికృష్ణ గెలిచినా చంద్రబాబు ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు. ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడవడంలో హరికృష్ణ ఆవేశాన్ని, రాజకీయ అమాయకత్వాన్ని బాగా వాడుకున్నారు చంద్రబాబు. హరికృష్ణని దూరం పెట్టడానికి బాలకృష్ణకి ప్రాధాన్యత ఇచ్చి అన్నదమ్ముల మధ్య కూడా నాడు చిచ్చు పెట్టారు. మంత్రి పదవి ఇవ్వకుండా తనను పక్కన పెట్టడంతో తీవ్ర అవమాన భారానికి గురైన హరికృష్ణ టీడీపీ నుంచి బయటికి వెళ్లి అన్నా టీడీపీ పేరుతో పార్టీ పెట్టినా దాన్ని విజయవంతంగా నడపలేకపోయారు. ఇలా ఎన్టీఆర్ కుటుంబంలో ఎన్ని రకాలుగా చిచ్చు పెట్టాలో అన్ని రకాలుగా పెట్టి రాజకీయంగా ఎదిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు స్కిల్ స్కామ్లో జైలు ఊచలు లెక్క పెట్టి దొంగ జబ్బుల సాకుతో బయటకొచ్చిన చంద్రబాబు. ఈ రెండింటి మధ్య 4.5 దశాబ్దాలు ఉన్నాయి. ఇంతకాలంలో ఏ సందర్భాన్నైనా తీసుకోండి, నీతి నిజాయితీ విలువలు అన్నవి మచ్చుక్కైనా కనిపిస్తాయేమో చూడండి. ఆ ఛాన్సే ఉండదు. ప్రతి దశలోనూ నయవంచనే, నమ్మించటం, అవసరం తీరిన తర్వాత నట్టేటా ముంచడం, రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరి కుటుంబంలో అయినా నిప్పులు చిమ్మటం, విషాన్ని కుమ్మరించటం చంద్రబాబుకి కుట్రతో పెట్టిన విద్య. యనమల రామకృష్ణుడు. ఎన్టీఆర్కి చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన ఎపిసోడ్లో ఈయన గారిది కీలక పాత్రే. నాడు అసెంబ్లీ స్పీకర్గా ఉన్న యనమల సభలో ఎన్టీఆర్కి కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. నిండు సభలో ఎన్టీఆర్ అంతటి వ్యక్తి కళ్ల నీళ్లు పెట్టుకుని ఏడుస్తూనే సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. నాటి నుంచి చంద్రబాబు కుతంత్రాలకు, కుట్రలకు వీలైనంత సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు యనమల రామకృష్ణుడు. ఇప్పుడు ఆయన కుటుంబంలోనూ చిచ్చు పెట్టారు చంద్రబాబు. యనమల రామకృష్ణుడు నియోజకవర్గం తుని. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి నియోజకవర్గంలో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు ఆయన దగ్గరి బంధువు, సోదరుడు యనమల కృష్ణుడు. 2014-2019 ఎన్నికల్లో యనమల రామకృష్ణుడు పోటీ చేయలేదు. ఆయన సోదరుడు కృష్ణుడే పోటీ చేశారు. ఈసారి తుని నుంచి పోటీ చేయడానికి యనమల రామకృష్ణుడు అన్న కుమారుడు రాజేష్ రంగం సిద్ధం చేసుకున్నాడు. నాడు చంద్రబాబు ఆశీస్సులు రాజేష్కే ఉన్నాయి. దీంతో యనమల రామకృష్ణుడికి ఆయన సోదరుడు యనమల కృష్ణుడికి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. దశాబ్దాలుగా క్షేత్రస్థాయిలో పనిచేసింది నేను, నాకు టికెట్ ఇవ్వకపోతే నా కుమారుడు శివరామకృష్ణన్కి అయినా ఇవ్వాలని కృష్ణుడు పట్టుబడుతూ వచ్చారు. చివరి వరకు కృష్ణుణ్ణి మభ్యపెడుతూ వచ్చిన చంద్రబాబు యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యని పోటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో అన్నదమ్ముల మధ్య రగిలిన విభేదాలు నూతన సంవత్సర వేడుకల్లో ఇదిగో ఇలా బయటపడ్డాయి. సినేని యనమల కుటుంబాలను చంద్రబాబు నిలువునా చీల్చిన వ్యవహారం ఇప్పుడు ఆ పార్టీలోనూ చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఎన్టీఆర్ కుటుంబాన్నే అధికారం కోసం అడ్డంగా చీల్చిన చంద్రబాబుకి పార్టీ నేతల ఫ్యామిలీల మీద ఏమాత్రం గౌరవం ఉంటుందన్న గుసగుసలు టీడీపీలో సాగుతున్నాయి. అదే సమయంలో వాళ్ల కుటుంబాన్ని వీళ్ల కుటుంబాన్ని అని కాదు, తనకు ఎక్కడ అడ్డు వస్తాడో అని సొంత తమ్ముడు రాజకీయ జీవితాన్ని కూడా నాశనం చేసిన చరిత్ర చంద్రబాబుది. ఆయన తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు ఎన్నికల్లో పోటీపై తన ఆసక్తిని 1994లో ఎన్టీఆర్ ముందు వ్యక్తపరిచారు. అయితే రామ్మూర్తి నాయుడికి టికెట్ ఇవ్వొద్దని చంద్రబాబు ఎన్టీఆర్కి గట్టిగా చెప్పారు. దీంతో మనస్తాపం చెంది రామ్మూర్తి వెనక్కి వెళ్లిపోతే లక్ష్మీపార్వతి పట్టుబట్టి ఆయనకు బీఫామ్ ఇప్పించారు. ఆ ఎన్నికల్లో చంద్రగిరి నుంచి రామ్మూర్తి ఎమ్మెల్యే అయ్యారు. రామ్మూర్తికి అన్న చంద్రబాబు అంటే చాలా అభిమానం. కానీ 2004లో చంద్రబాబు టికెట్ ఇస్తానని చెప్పి చివరికి మోసం చేయడంతో ఇండిపెండెంట్ గా నిలబడి ఓడిపోయారు. అన్న మోసం చేసిన విషయం జీర్ణించుకోలేక మానసికంగా చాలా డిస్టర్బ్ అయ్యారు. హరికృష్ణని దారుణంగా మోసం చేసినా తర్వాత కాలంలో అవసరాలకు వాడుకుని మళ్లీ హరికృష్ణతో పాటు ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ ని కూడా దూరం పెట్టిన చరిత్ర చంద్రబాబుది.
ఒక మొదట్లో ఆదిలో దూరంగా ఉండి అవమానాలకు లోనైనప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ తదనంతర కాలంలో ఆ కుటుంబానికి దగ్గరైన సందర్భం, మళ్ళీ పార్టీలో తన కుమారుడికి థ్రెట్ అవుతాడని దూరం పెట్టినప్పుడు మళ్ళా నందమూరి కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్ని దూరం చేసేటువంటి దాంట్లో కూడా చాలా చాకచక్యమైనటువంటి శకుని నీతి వ్యవహరించినటువంటి తీరు చంద్రబాబు నాయుడు గారికి. ఈ విధంగా తన స్వార్థం కోసం కుటుంబాల్లో అన్యోన్యంగా ఉన్నటువంటి సంబంధాలను కూడా తెగదెంచటంలో తనదైనటువంటి రీతిలో నిక్కచ్చిగా, నిష్కర్షగా, నిర్లజ్జగా వ్యవహరించేటువంటి తీరు చంద్రబాబు నాయుడు గారిదని చెప్పక తప్పదు. పిల్లనిచ్చిన మామ కుటుంబాన్ని వదిలిపెట్టలేదు. మామకి వెన్నుపోటు పొడవడంలో తెలిసో తెలియకో సహకరించిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను వదిలిపెట్టలేదు. సొంత తమ్ముణ్ణే రాజకీయంగా ఎదగనివ్వలేదు. పార్టీ నేతల కుటుంబాల్లోనూ చిచ్చు రాజేయడంలో ఎప్పటికప్పుడు తనదైన శైలిలో కుట్రలను అమలు చేస్తూనే ఉన్నారు. అందుకు తాజా ఉదాహరణలు కేసినేని, యనమల ఫ్యామిలీలు. రాబోయే రోజుల్లో చంద్రబాబు కుతంత్రాలకు ఇంకెన్ని కుటుంబాలు బలి కావాలో అన్న భయం టీడీపీ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.